పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు రెండు ప్రధానమైన అంశాలు. నంబర్ 1, సాయిరెడ్డి సిఐడి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ విచారణ ఎదుర్కొన్న తర్వాత మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో చాలా అంశాలు చెప్పాడు. సో ఆ అంశాలు మనం డీటెయిల్డ్గా 1 by 1 మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన గతంలో ఎలాంటి సఫికేషన్ ఫీల్ అయ్యాడు, వైసీపీలో ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారనేది వివరంగా చెప్పాడు. ఒక్కొక్క పాయింట్ మనం టచ్ చేద్దాం. ఇక నంబర్ 2, అమరావతి పునర్నిర్మాణం, మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిలిచి కొన్ని కార్యక్రమాలు చేసేటటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే సమాచారం అయితే వచ్చింది. సరే, పునర్నిర్మాణం గురించి కూడా మనం అనేక అంశాలు మాట్లాడుకోవాలి. ఏం కట్టాలి, ఎలా కట్టాలి, ఎప్పటికిలోగా వాటిని ఫినిష్ చేయాలి అనేటటువంటి అంశాలు కూడా ఇప్పుడు ప్రాధాన్యం. గతంలోలాగా పర్వాలేదు కట్టుకుంటూ పోదాం అనేటటువంటి పరిస్థితి లేదు. ఈ 5 ఏళ్లలో ఒక మ్యాప్ చూపించాలి, ఒక ప్రోగ్రెస్ చూపించాలి, అనివార్యత. సో అనివార్యత నేపథ్యంలో ఇప్పుడు ప్రారంభం చేయబోయేటటువంటి అంశాలు ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడిన విషయాల పట్ల మీ స్పందన? స్పష్టంగా చెప్తా, దాంట్లో నో డౌట్. ఎందుకంటే A1 వర్సెస్ A2, A1 వర్సెస్ A2, A1 క్వార్టరే, A2 క్వార్టరే, ఎవరు సక్సెస్ అయ్యారు, ఇది పాయింట్. A1 వర్సెస్ A2 అర్థమై ఉండాలి ప్రజలకి. తర్వాత A1 క్వార్టరే వర్సెస్ A2 క్వార్టర్. కానీ ఇంకా ఆయన బాగుండాలంటే ఇచ్చేయాలి, ఆయన మంచిగా ఉండాలంటే ఇచ్చేయాలి, ఆయన పార్టీ అద్భుతంగా ఉండాలంటే ఇచ్చేయాలి, వీళ్ళని దూరం పెట్టాలని అంటున్నాడు కదా. మనసులో ప్రేమ పోలేదు, సావలేదు కదా. వర్సెస్ అని ఎలా అనుకుంటాం మనం? నీచులు, నికృష్టులు, దోపిడీదారులు, ఆర్థిక ఉగ్రవాదుల మాటలకి విలువ లేదు. నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నవాడికి రాజకీయ మాటలు అనవసరం. నేను రాజకీయాలు పూర్తిగా మానేస్తున్నాను, నేను ఇంక చేసేది వ్యవసాయమే అన్న వ్యక్తి నాలిక మడతబెట్టేసి ద్వంద్వార్థాలతోటి, విశ్వాసాలతోటి మాట్లాడుతున్నాడు. ఇది కాదు. అంటే గతంలో అన్న మాట కౌంటర్ ఇస్తున్నాడేమో. ఇది కాదు, ప్రజలు కోరుకుంటుంది ఇది కాదు. నేను స్పష్టంగా చెప్తా. ఎందుకంటే ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఒక ఆడిటర్కి ఎంత విజ్ఞానం ఉంటుందో అందరికీ తెలుసు. 3 తరాలు, రాజారెడ్డి తరం, రాజశేఖర్ రెడ్డి తరం, జగన్మోహన్ రెడ్డి తరం, 3 తరాలు ఉడిగించేసిన మాట వాస్తవం. ఈ 3 తరాలు నువ్వేమన్నా మంచి చేసినవా అంటే దేశాన్ని ముంచే పనులు చేశావు. ఒక వ్యక్తి మంచి చేయడం అంటే వ్యక్తికి ఒక్కడే బాగుపడ్డు, వ్యవస్థని ముంచే పనులు చేశాడు. అందువల్ల విజయసాయిరెడ్డికి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఒక ఆడిటర్ అంటే ప్రమాణ పత్రం తీసుకుంటారు. ఒక డాక్టర్ కానీ, ఒక ఆడిటర్ కానీ, ఒక సివిల్ సర్వెంట్లు కానీ ప్రమాణం చేస్తారు, ఓత్ అంటారు. ఒక రాజ్యసభ సభ్యులు, పార్లమెంటేరియన్లు, సర్పంచులు, తర్వాత గౌరవనీయులు అందరూ ఓత్తు తీసుకుంటారు, జడ్జీలు, వీళ్ళందరూ. అటువంటి ఓత్తు తీసుకొని ప్రమాణం చేసి ఆ ప్రమాణాలన్నీ గాలి కుదిలేసి దొంగ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో డబ్బులు రప్పించి దేశ ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ఖజానాని లూటీ చేసి అటువంటి సూచనలు, సలహాలు అన్నీ చేసినటువంటి సూట్ కేక్స్ కంపెనీలు సృష్టించిన ఎదవ ఎవడన్నా ఉన్నాడంటే వాడే ఏనుంబాకం విజయ కసాయి సారాయిరెడ్డి. వాడి చేయని దొంగ పనంటూ లేదు. దొంగలకు సద్దులు మోసి, దొంగలకి పేపర్ కంపెనీలు సృష్టించి, ఇప్పుడెందుకు వగలాడి వేడుపులు, ఓరచూపులు, ఇవన్నీ చేయాల్సిన పారంపోకులన్నీ చేసి నేను సత్యవంతుణ్ణి, నేను సచ్చీలుణ్ణి అని చెప్పకూడదు. విజయసాయిరెడ్డి చెప్పకూడదు. నేనేమంటున్నానంటే, ఒక సింహపూరి గడ్డ మీద నేను పుట్టా, అదే సింహపూరి నేల మీద కమ్యూనిస్టు గాంధీ పెట్టిండు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు పుట్టిండు. అటువంటి గడ్డ మీద
పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు పుట్టిన గడ్డ మీద విజయసాయిరెడ్డిని నిజం చెప్పమంటుంటా. నువ్వు ఏ రెడ్డివో చెప్పు ఫస్ట్, అదొక్కటి చెప్పు విజయసాయిరెడ్డి, నేను నమ్మతా. నువ్వు ఏ రెడ్డివో చెప్పు, నీ గోత్రం ఏంటో చెప్పు, అప్పుడు నమ్మతా. నేను చెప్తున్నదా సగర్వంగా చెప్తాను. నేను ఎప్పుడు కూడా నేను పెద్ద కంటి రెడ్డిని, సింహపూరి ముద్దు బిడ్డని, నా గోత్రం మొగల్ రేకుల గోత్రం. నువ్వు చెప్పరా, చెప్పు, మగాడివైతే చెప్పు, చూస్తా. నువ్వు ఏ రెడ్డివో చెప్పు, నీ గోత్రం ఏంటో చెప్పు. పేరు చివర తోక పెట్టుకున్నాడల్లా రెడ్డి కాజాలడు. సార్ ఇక్కడ కూడా మళ్ళీ ఆ డిస్ప్యూట్స్ కూడా ఇక్కడే మీరు A1 వర్సెస్ A2 అన్నారు ఇందాకలే ఓపెనింగ్ రిమార్క్స్లోనే అన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి సాయిరెడ్డి వర్సెస్ సకల శాఖ రెడ్డి అన్నట్టుగా ఉంది కదా. ఈయన ఎంతసేపటికి ఆ కోటరీ, ఆ వ్యక్తులు, వాళ్ళు. నేను అదే కదా నీకు చెప్పాను, ఇందాకే చెప్పాను కదా. P4 ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ప్రభుత్వము ప్రజలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 ఉంది. ఇంకొక P4 ఉంది అవతల, P4 వర్సెస్ C4. మీకు అర్థం కావటం వల్ల పెద్దిరెడ్డి రాయలసీమ ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, గుంటూరు జిల్లా ముఖ్యమంత్రి ఊరు సామంతరాజు, సజ్జల రామకృష్ణారెడ్డి, మిల్లెట్ రెడ్డి అంటాడు, బెజ్జల దేవుడు అంటారు అన్నీ. తర్వాత టోల్గేట్ రెడ్డి అని కూడా పిలుస్తారు, 3 పేర్లు వాడికి. తర్వాత కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు మిథున్ రెడ్డి ప్లస్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి. ఇది నిజమా అబద్ధమా? నిజమే కదా. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే ఎవరు? ఇప్పుడు చక్రవర్తి ఉంటాడు, చక్రవర్తి కింద వీళ్ళంతా సామంతరాజులు. అసలు చక్రవర్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాటి కింద నీదా నాదా సై. అప్పుడు ఏంటంటే క్వార్టరీ టోల్గేట్, ఆ టోల్గేట్ అడ్డపడిపోయింది టోల్గేట్ రెడ్డి కాడ. జగన్మోహన్ రెడ్డిని గడవాలంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరమే లేదని ఒక్కొక్కడు బయటకు వచ్చి చెప్తుండగా. ఈ మధ్య అతను ఎవరో గూడూరు రెడ్డి ఉండడు, ఒక రెడ్డి, రవిచంద్రారెడ్డి, టోల్గేట్ రెడ్డి గురించి ఏం చెప్పిండు, మిల్లెట్ రెడ్డి గురించి ఏం చెప్తుండో అన్ని ఛానల్లో మాట్లాడుతుండగా దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు, దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు. కాబట్టి ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అందరూ వాడు బాధితులే, అందరూ అతని బాధితులే. కాబట్టి ఇది ఒక మహోజ్వలమై రగులుతుంది వాళ్ళ ఇంటర్నల్ సమస్య. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, రాష్ట్రం నాశనం. ఖచ్చితంగా వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, రాష్ట్రం నాశనం. కానీ ఒక కోటరీ అనేది వ్యవహారం ఇలా ఉంది, వాటిని పక్కన పెడితే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు, నీ పార్టీ 10 కాలాల పాటు పచ్చగా ఉండదని చెప్పేసి సాయిరెడ్డి ఇస్తున్నటువంటి సందేశం వాస్తవమా? అసలు అందుట్లో ఏమన్నా లాజిక్ అనేది ఉందా అనేది నా ప్రశ్న. అన్నీ ఎందుకు నేను బద్దలు కొడతాను కిషోర్. లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. 2024 జనరల్ ఎలక్షన్కు ముందు భారతీయ జనతా పార్టీతో కలిసిపోవాలా అన్నది సాయిరెడ్డి వ్యూహం. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు. 2024 జనరల్ ఎలక్షన్కు ముందు చివరిదాకా కూటమి పొత్తెందుకు కుదరలేదు అనుకుంటారు, అదే ప్రణాళిక. విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉంటూ చక్రం తిప్పుతా భారతీయ జనతా పార్టీతో కలిసిపోవాలా అన్నది సాయిరెడ్డి యొక్క వ్యూహం. జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే నా ఓటు బ్యాంక్ అంతా వేరే, కాబట్టి నాకు ఓటు బ్యాంకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చెదిరిపోద్ది, ఎలక్షన్ తర్వాత నేను వాళ్ళకి మద్దతు ఇస్తానని ఇంటర్నల్. ఇది కాదురా బాబు, వాళ్ళ ఎంపీ సీట్లు అడుగుతారు, వాళ్ళకి కొన్ని ఇచ్చేసి ఒక 10 ఇచ్చేసి ఒక 15 మనం పోటీ చేసి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు, ఒక 150 మనం తీసుకుని ఒక 25 వాళ్ళకి ఇచ్చేసి చివరిదాకా ప్రయత్నం చేసిండు. నిజం చెప్పమను, ఒట్టేసి వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమను, వాడు జన్మనిచ్చిన కన్న తల్లి మీద ఈ ప్రయత్నం చేసిండో లేదు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రయత్నం చేసిండు విజయసాయిరెడ్డి. ఇంకో ప్రయత్నం ఏంటంటే వెళ్దాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్దాం. ఎలక్షన్ ముందు చెప్పండి, ఇప్పుడు సగంలో ఆగిపోయినటువంటి ప్రయత్నం చేశాడు అంటే బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి? ఆడ సింక్రైజన్ కుదరలా, ఒప్పుకోవాలా. వాళ్ళ 10 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు, ఆ రేషియో నంబర్ దగ్గరే గొడవ కాదు, అసలు ఒప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఎందుకంటే వీళ్ళు ఒక నంబర్ చెప్పారు, ఆ నంబర్కి కాదు అసలు ఒప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి కోటరే. ఆ కోటర్ ఏంటంటే మనకుండే ఓటు బ్యాంకు క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు, ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు, అది పడదు, మనకి ఇబ్బంది వస్తుంది, వద్దని చెప్పి ఎలక్షన్ తర్వాత బ్యాక్డోర్ పాలిటిక్స్ చేద్దామన్నది. కానీ ప్రయత్నం చేశారు. హైపోథెటికల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను, అడగండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ ఒప్పేసుకొని
10 ఎంపీలు అడుగుతున్నారా ఇచ్చేద్దాం, 25 ఎమ్మెల్యేలు అడుగుతున్నారా ఇచ్చేద్దాం అని చెప్పేసి కనుక ఒప్పుకుంటే బీజేపీ వచ్చేదా పొత్తులోకి? బీజేపీ కలిసేవాళ్ళు ఖచ్చితంగా, పొత్తులోకి వచ్చేది, వాళ్ళిద్దరు పొత్తులు కలిసిపోయేది. కానీ ఫలితం మాత్రం 175కి 175 పెద్ద గుండు సున్నా మిగిలేదు. జనసేన తెలుగుదేశం కానీ కలిసిపోయి ఉంటే 175కి 100. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారు 3 ఎంపీలు బీజేపీ వాళ్ళు తీసుకున్న 4 ఎన్ని గెలిచారు నా అంతే. గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళే. అవును, గిఫ్ట్ డీడ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. 3 ఎంపీలు ఎవరు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. వాళ్ళ ఎంపీలే కదా ఓడిపోయింది. రైట్. ఇక ఎలక్షన్ ముందు కుదరలేదు, ఓకే, అదంతా ఎలక్షన్ తర్వాతకి వచ్చేసాం. ఎలక్షన్ తర్వాత ఏం చేశాడు? ఎలక్షన్ తర్వాత రాజ్యసభలో బలం ఉంది కదా బీజేపీతో కొంచెం అవినాభావ సంబంధాలు అంటే బెంగళూరులో కూర్చొని మన డీకే శివకుమార్తో మంతనాలు పెట్టుకొని కాంగ్రెస్ సైడ్ వెళ్ళాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. సో కాంగ్రెస్ సైడ్ పోవటానికి ఏంటంటే షరతులు పెట్టాడు. కేంద్రంలో ఢిల్లీ పెద్దలు ఏమన్నారు, నీ షరతులు మాకు జాంతా నై, బేషరతుగా మధ్య చేయి పార్టీ, బేషరతుగా మధ్య చేయి. ఇప్పుడు ఈయన పెట్టిన షరతులు ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి, షర్మిల రాజకీయంగా ఉండకూడదు, చెల్లే కదాడా. ఓకే. తోడబుట్టిన చెల్లే కదా, మెర్జ్ చేయడానికే రెడీ అయిపోయాడు. పార్టీని మెర్జ్ చేయమని అడిగారు వాళ్ళు. పార్టీని మెర్జ్ చేస్తే రాష్ట్ర అధ్యక్ష పదవి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొట్లాడాలి. ఇది కదా. అప్పుడేమన్నాడు విజయసాయి రెడ్డి, ఒరి ఎన్డీఏ గవర్నమెంట్ ఉందరా, మన మీద తీవ్రమైన ఈడీ కేసులు సిబిఐ కేసులో ఉంది, ఒక కేసులో కానీ కన్విక్షన్ వస్తే మన పని గోయంటారా తండ్రి, వద్దురా నీకు దండం పెడతాను, ఆ పని చేయబాకాను. ఈ డ్రామాలన్నీ ప్రజలకు తెలియదు అనుకోబాకండి. ప్రతి ఒక్కడికి తెలుసు, కళ్ళు పిల్లి మూసుకొని పాలు తాగుతుందంట, ఎవడికి తెలియదని. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఉండరు, పారిశ్రామికవేత్తల మీద గవర్ని పంపిస్తారు ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, అంతే కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్న రాజ్యసభ మెంబర్లు ఎవరో ఒకసారి లిస్ట్ తీయండమ్మా, చదవండి. ఆ రాజ్యసభ మెంబర్లు ఎవరు, ఎంపీలు ఎవరు? మిథున్ రెడ్డి లొంగిపోడా, అవినాష్ రెడ్డి లొంగిపోడా, ఇంకొక ఆయన ఉండడు కదా. తర్వాత రాజ్యసభ మెంబర్ లిస్ట్ తీసి చదవండి రా బాబు ఒకసారి. పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. బీజేపీ వాళ్ళు ఏడా ఓటీమంటే ఆడ వేసేవాళ్ళు అందరూ. ఒక్కరు కూడా ఒకటి నేను చెప్తాను, పార్లమెంట్లో జరగబోయే ముచ్చట కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఎంపీలు పార్లమెంట్కి అటెండ్ అయితే బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారు, లేదంటే ఆబ్సెంట్ అవుతారో లేకపోతే అనుకూలంగా ఓటేస్తారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు ఏమని చూస్తారు, ఒక్క ఓటు వేయించుకో. అందరూ ఆబ్సెంట్ అన్న కడుపులో నొప్పి వచ్చేస్తుంది, విదేశాల పర్యటనలు వస్తాయి, ఓట్లు మాత్రం బీజేపీ ఖచ్చితంగా వేస్తారు, నో డౌట్. 216 బిల్లులు భారత పార్లమెంట్లో వస్తే 216 బిల్లులు 1924 మధ్యలో 1-2 కాదు వచ్చింది, 216 బిల్లులకి అన్నిటికీ అనుకూలంగా వేసింది యువజన శ్రామిక రైతు పార్టీ. దేనికి వేశారంటో, ప్రత్యేక హోదా కోసం మేము వేయి మాకు ఇస్తే కానీ అనొచ్చుగా రోజా, స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంతే, ఇదంతా మాయా మచ్చింద్ర జగన్నాటకం అంట. నేను 216 బిల్లులు భారత పార్లమెంట్లో 2019-24 మధ్య కాలంలో అన్ని బిల్లులు పాస్ అయ్యింది యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీల వాళ్ళనే అయ్యింది. అప్పుడు ఎందుకు అడగలేదు? ఎవడూ తెలియదు ఈ బాగోతాలని. నేను ఇంత అమాయకులు ఇంత క్లియర్గా ఉంటే విజయసాయి రెడ్డి బయటికి రావడానికి కారణం ఎన్నికల ముందు నా మాట పడినవ్వలేదు, ఎన్నికల తర్వాత నా మాట పడినవ్వట్లేదు అనే కారణమేనా, ఇంకేదన్నా హట్ అయిపోయి మనసు బాధ అయిపోయి? ఇవన్నీ వద్దు, నేను చెప్పేది ఒకటే. జగన్ విజయసాయి రెడ్డికి ఉన్న దారులు ఒక్కటే, ఆ దారి నేను చెప్తుండా. ఎందుకంటే మహాభారతం గురించి కానీ కొద్దిగా మనకు అవగాహన కానీ ఉంటే విజయసాయి రెడ్డికి కూడా దారి దొరకద్ది. ఎందుకంటే మన పెద్దలు, మన పూర్వీకులు, మన ఋషులు, మహర్షులు, తపోధనులు మనకు అందించినటువంటి విజ్ఞానం, అపారమైన భాండాగారం మనకుంది. శ్రీకృష్ణ పరమాత్మ అన్నదమ్ముళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఎవరిని, ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని ఏమన్నాడు? తిరుపతి వెంకట కవులు రాయబారము అనే ఒక పుస్తకాన్ని రాశారు. అజాత శత్రువు అలుగుటయే ఇరింగని మహిమాన్వితుడు అజాత శత్రువే అలిగిన నాడు. నీ చుట్టూ ఉన్న గొప్ప గొప్ప యుద్ధ యోధులు అందరూ కూడా చచ్చిపోక తప్పదు అన్న సూత్రాన్ని ఏనాడో శ్రీకృష్ణ పరమాత్మ అన్నదమ్ములు ఇద్దరికి చెప్పాడు. విజయసాయి రెడ్డి కూడా అదే చెప్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. ఒరే బాబు, నీ చుట్టూ ఉండే కోటరీ నిన్ను ముంచేస్తారా,
కాబట్టి మీ తాతకి సాయం చేసినా, మీ అయ్యకి సాయం చేసినా, నీకు సాయం చేసినా, నీ ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించింది నేనేరా సృష్టికర్తని. సృష్టించినోడికి కోల్చడం చేత కాదా? నిన్ను ఎంత ఎత్తుకెత్తినానో అంతే విధంగా కోల్చడం నాకు చేత కాదా? ఆ పని నేను చేయదలుచుకోలేదురా, నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని విజ్ఞతతో చెప్తుండవు. అది అవతల వ్యక్తి అర్థం చేసుకుంటే ఒక శ్రీకృష్ణుడు పరమాత్మ అవతారం ఎత్తిండి ఇప్పుడు. కాబట్టి నేనేమంటున్నాడు, విజయమ్మే చెప్పింది. ఏమన్నది విజయమ్మ? మా ఇంటికి పెట్టిన శనిగాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పింది. మా ఇంటికి పెట్టిన శనిగాడు శకుని మాటలు విన్నందుకు కురువంశం నిర్వంశం అయ్యింది అని నా మాట కాదు, విజయమ్మే చెప్పింది. అదే జరుగుతుంది, నవ్వుపడుతుంది కదా నీకు. సార్ ఇందుట్లో మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మరి ఇంత కృష్ణ పరమాత్ముడు లాగా చెప్పినటువంటి సాయిరెడ్డి, అది కాదు ఇంకో ముచ్చట కూడా చెప్తా కిషోర్, ప్రజల్లోకి పోవాలా. అట్టముక్క అరిచేతిలో పెట్టుకున్నోడల్లా హనుమంతుడు గాడు, నెమల యొక్క నెత్తిలో పెట్టుకున్నోడల్లా శ్రీకృష్ణుడు గాడు. గుర్తుపెట్టుకోండి, అట్టముక్క అరిచేతిలో పెట్టుకున్నోడల్లా హనుమంతుడు గాడు, నెమల పీక మురళి చేతిలో పెట్టుకున్నోడల్లా శ్రీకృష్ణుడు గాడు. కృష్ణుడిలాగా ఒక గీతాసారం చెప్పినట్టుగా ఈరోజు కొన్ని అంశాలు చెప్పి వెళ్ళిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి తత్వం, తీరు ఇవన్నీ చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే వింటాడా సాయిరెడ్డి? ఎందుకైనా మన మంచిగా చెప్తున్నాడనే ఫీలింగ్ ఎక్కడన్నా కలుగుద్దా? నేను నీకు ఇంకోటి చెప్తా. భక్త మహర్షి గారు చెప్పారు, దీనికి ఒక సందర్భం ఉంటుంది, విద్యా పద్ధతిలో ఉంటుంది, ఒక పద్యం ఉంటుంది, మంచి పద్యం చెప్పాడు అనమాట. విఘ్నులు, ఈవేకులు, అవేకులు అనేది ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాడు పెద్ద ఆయన. ఏదైనా సరే మంచోడికి చెప్తే వింటడు, మూర్ఖుడికి చెప్తే ఎంత చెప్పినా వినడు. మంచోడికి చెప్తే ఏదైనా వింటడో, బాగా తెలిసినోడికి చెప్పినా వింటడు. అర్థమైందా? మూర్ఖుడిని అయినా రంజింపవచ్చు, కానీ అవేకిని ఊడు ఏం చేయలేడు మూర్ఖుడిని బాగు చేయడం ఎవడి వల్ల కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, విజయసాయి రెడ్డికి ఒక పెద్ద కంటి రెడ్డిగా, ఒక సింహపూరి ముద్దు బిడ్డగా ఒక మంచి సలహా ఇస్తా విజయసాయి రెడ్డికి. నీ హితోపదేశాలు ఆపేయి. నువ్వు చేయాల్సింది ఏంటంటే 3 పుస్తకాలు చదువుకో. నువ్వు అన్నీ చదివినుగా, నేను చెప్పి నీ 3 పుస్తకాలు చదువు. ఏయి మానిశ్రీ కాంశీరామ్ గారు ఒక పుస్తకం రాశాడు కిషోర్ గారు, చెంచా యుగం. ఏందే అది ఒకటి చదువు. రెండోది మహాత్మా బాపురావు జ్యోతే పూలే గారు ఇంకొక పుస్తకం రాశారు, ఆ పుస్తకం పేరు గులాంగిరి. అయిపోయిందా? తర్వాత ఇంకో పుస్తకం ఉంది, ఈ దేశానికి మహాత్మునుగా మార్చినటువంటి బుక్ ఏందో తెలుసా? మన తెలుగువాడు, మన కవి తెనాలి పంతులు గారు, మన హిందూ కాలేజీ ప్రొఫెసర్ గారు రాసినటువంటి స్వతంత్ర సంగ్రామ ఉద్యమంలో జైల్లో ఉంటూ రాశాడు ఆ పుస్తకాన్ని, సత్య హరిశ్చంద్రియం. ఏందే 1930లో సత్య హరిశ్చంద్రియం ఆ పుస్తకం. ఈ 3 పుస్తకాలు చదువుకొని నీ మస్తికంలో ఉంచుకో, నీ భవిష్యత్తు నీకు అవుపడద్ది. ఒక దేశానికి మహాత్ముణ్ణి గాంధీని 500 నోటు మీద నిర్మించినటువంటి వాడు ఆయనే చెప్పాడు సత్యశోధన బుక్కులో, నేను హరిశ్చంద్రుడిని ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే ఒక చక్రవర్తిగా ఉన్నటువంటి సత్య హరిశ్చంద్ర మహాచక్రవర్తి సత్యం కోసం తన చివర ప్రాణం పోయినా పర్వాలేదు, సత్యం వైపు, ధర్మం వైపు నిలబడి సతీసుతులను ఎడబాటు చేసుకున్నా. చివరికి సతీసుతులు సుతుడు చనిపోయి సతికి మరణదండన అతని చేతులతో నరకాల్సి వచ్చినా కూడా సత్యనిష్టకి నిలబడ్డాడు. కాబట్టి చివరికి దేవతలు కూడా వచ్చి, దేవుళ్ళు వచ్చి, హరిశ్చంద్ర తప్పు అయిపోయింది క్షమించమని చివరికి తను అమ్మేసుకొని కాటికాపరిగా ఉన్నా కూడా సత్యనిష్టకు నిలబడ్డాడు సత్య హరిశ్చంద్రుడు. ఇది మనకు చరిత్ర చెప్పిన నిజం. అదే విజయసాయి రెడ్డిని కూడా నేను ఏమంటున్నానంటే, నిన్నెట్టా చంపేస్తారా, రాసి పెట్టుకో డైరీలో, నిన్నెట్టా బతకనియ్యరు. నువ్వు పులివెందల పులిబోన్లో ఇరుక్కున్నావు, ఆ పులికి ఆ హక్కలు ఎక్కువ, ఆహారం కావాలా. తోడబుట్టిన వాళ్ళని రక్త సంబంధికులనే వదల్లా, నువ్వెంత అని నేను అంటుండా. ఇవాళ పులివెందల పులిరాజాకి ఆకలి ఎక్కువైంది, నువ్వు ఆహారం కాబోతున్నావు త్వరలో, నో డౌట్. అందువల్ల పులిరాజాకి పులివెందల పోటుగాడి చేతులు ఏ పోటు పడద్దో నీకు ఊహించుకో. నేనేమంటున్నా అంటే, నువ్వు చనిపోయినా బాధలే, ధర్మం వైపు, సత్యం వైపు, నువ్వు చేసిన తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలన్నీ జాతికి చెప్పేసేయి.
ఎన్ని దొంగ కంపెనీలు తెచ్చినావు, ఎలా డబ్బు తెచ్చినావు, ఎలా మోసం చేసినావు, దేశాన్ని ఎలా మోసం చేసినావు, రాజకీయ నాయకులను ఎలా మోసం చేసినావు, బ్యాంకులను ఎలా మోసం చేసినావు, పారిశ్రామికవేత్తలను ఎలా మోసం చేసినావు, ఎలా దొంగ కంపెనీలు సృష్టించినావు. నువ్వు చేసిన తప్పులన్నీ ప్రాయశ్చిత్తంతో, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు, మొత్తం చెప్పేరా బాయ్. రే విజయసాయి రెడ్డి మగాడు రానకపోతే ఇప్పుడు అడుగు, పోతే ప్రాణం పోద్ది. తల్లి గర్భం నుంచి భూగర్భం మీద వచ్చును, ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతాం. మరణం అనేది రెండు మాత్రం నమ్మకం, జననం మరణం, మధ్య అంతా మిథ్య. జననం మరణం, నిజాన్నైతే నిలబెట్టినోడు అవుతావు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రపంచంలో అందరూ బాగుండాలా, మనము బాగుండాలనేది మన యొక్క ధర్మం. నువ్వేమనుకున్నావు, రాజశేఖర రెడ్డి కుటుంబం ఒక్కడే, రాజారెడ్డి కుటుంబం ఒక్కటే బాగుంటే చాలు, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, అందరూ నాశనం అయిపోయినా పర్వాలేదు, ఆ ఒక్క కుటుంబం బాగుంటే చాలని నువ్వు అనుకున్నావు. కాబట్టి నువ్వు ధర్మం వైపు నిలబడలేదు, సత్యం వైపు నిలబడలేదు. కాబట్టి నిన్ను నువ్వు నిలవన దహించి వేసుకుంటున్నావు. 100 గొడ్లు తిన్నా రాబందువు ఒక్క గాలివానకు చచ్చినట్టు నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి నీ ప్రాణాల మీద నువ్వే తెచ్చుకున్నావు. ఇది ఎవడు చేసింది కదా, కర్మ ఎవడిని వదలదు. నువ్వు చేసిన కర్మే నీ ఎంబడబడి యమపాశమై వస్తుంది. జాగ్రత్తగా ఉండు బిడ్డ, యమపాశమై వస్తుందిరా బిడ్డ. ఎముడు ఎంట పడుతుండు, యాడ తిరిగితాడు వేస్తారు. అధికారం కోసం సొంత చిన్నప్పనే వదల్లా, నిన్ను వదులుతుర్రా బాయ్. వాళ్ళ ఆర్థిక రహస్యాలన్నీ తెలిసిన నిన్ను వదులుతురా, వదలరు కదా. భద్రంగా ఉండరా బిడ్డ. నేనైతే నీతిగా చెప్తుండా, ఎవడేమన్నా అనుకొని ఒకటే చెప్తుండా కిషోర్ గారు, నిజం మాట్లాడలేనోడు హితోక్తులు చెప్పకూడదు. నిర్భయంగా మాట్లాడరా నిజాన్ని. పశ్చాత్తాపడు, పోతా ఇద్దరు ఆడపిల్లలు, వంశం కూడా లేదు నీకు, నీ వంశం నిర్వంశం అయిపోయింది. నిజం చెప్పి చచ్చిపో అని చెప్తున్నాను నేను. విజయసాయి రెడ్డికి నిజం చెప్పి చచ్చిపోమంటున్నాను. విజయసాయి రెడ్డిని దేశాన్ని కాపాడు అవుతారా. నీకు చరిత్రలో ఒక పేజీ ఉంటుంది, నిజం చెప్పిన విజయసాయి రెడ్డి. లేకపోతే కసాయి రెడ్డిగా మిగిలిపోతావు, సారాయి రెడ్డిగా మిగిలిపోతావు, దోపిడీదారుగా మిగిలిపోతావు, దొంగగా మిగిలిపోతావు. నీ మాటలకు విలువ లేదు. అందువల్ల ఏంటంటే మార్రా బాబు, ఇకనన్నా పశ్చాత్తాపంతో మాడి జాతికి క్షమాపణ చెప్పి నిజాలు చెప్పి చావమంటున్నాను, నిజాలు చెప్పి చచ్చిపోమంటున్నా విజయసాయి రెడ్డి. రైట్, ఇక మనం రెండో టాపిక్ తీసుకున్నట్టయితే ప్రధానమైన అంశం అమరావతి పునర్నిర్మాణం. దానికోసం వేస్తున్నటువంటి ప్రణాళికలు, మళ్ళీ ఒక్కసారి ప్రధానమంత్రిని ఆహ్వానించి కొన్ని కార్యక్రమాలు ఆయన చేత చేయించాలనేటటువంటి సంకల్పం. సో గతంకి భిన్నంగా ఈసారి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో అమరావతి ప్రోగ్రెస్ చూపించాల్సిన తరుణం. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని టెండర్ ప్రక్రియలు, కొన్ని ఫైనల్ స్టేజ్, ఇలా రకరకాల స్టేజ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా అమరావతి పునర్నిర్మాణం పట్ల మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? దీనికి స్పష్టంగా చెప్తా. ఆరంభింపరు నీచమానవల్ ఇజ్ఞాయాస సంతస్తులై ఆరంభించి త్వదించుదర్ మధ్యముల్ ధీరోదాత్ముల్ ఇగ్నుల్ చివరిదాకా ఏమంటారు, పోరాడి విజయాన్ని సాధిస్తారు. గతంలో ప్రజా రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ప్రజాదాని నిర్మాణం కోసం ఢిల్లీ నుంచి మట్టి వచ్చింది, ఢిల్లీ నుంచి నీళ్లు వచ్చింది, యమునా నది నీళ్లు, ఢిల్లీ నీళ్లు వచ్చినాయి, ఢిల్లీ మట్టి వచ్చింది, రాజధాని రాల. అర్థమవుతుందా? ప్రజలు ఒక మూర్ఖుణ్ణి, ఒక అవేకుణ్ణి, ఒక విధ్వంసకుణ్ణి ఎన్నుకున్నారు. తత్ఫలితంగా అమరావతి శ్మశానం అయిపోయింది, అమరావతి అభయారణ్యంగా మారిపోయింది. అదైతే వాస్తవమే కదా. అమరావతి రాజధాని కోసం, ప్రజా రాజధాని కోసం అందరూ గళమెత్తి 5,30,00,000 మంది, ఎస్పెషలీ ఆడవాళ్ళు అలుపెరగని పోరాటం చేయటం వల్ల ఒక కలికాల జగనాసురుణ్ణి, ఒక నరరూప రాక్షసుణ్ణి గద్దె దించితే కానీ మళ్ళీ అమరావతికి మళ్ళీ పునాదురాళ్ళు పడేటటువంటి పరిస్థితి నేటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రజా రాజధానిని మనం నిలబెట్టుకోవాలా అంటే మళ్ళీ దేశ ప్రధానిని పిలిపించేసి అంగరంగ వైభవంగా మళ్ళీ దేశ ప్రధాని చేతుల మీదుగా మనం శంకుస్థాపన రాజధాని శంకుస్థాపన అయిపోయింది, పనుల శంకుస్థాపన చేయాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం. కాబట్టి కలిసి విమర్శలు వస్తున్నాయి కదా, గతంలో ఆయన చెయ్యి పెట్టాడు పోయింది, ఎందుకు మళ్ళీ ఆ బ్యాడ్
దారుణం. సరే, అది బ్యాడా కాదా, కొన్ని మూఢనమ్మకాలు మనం వదిలేద్దాం. నేనే తప్పులెన్ను వారు తండోపతండంబులు నుర్వి జనులకెల్లా నుండు నాకు తప్పు తమ తప్పులు ఎరగరయ్యా యశ్వదావి రామ ఇనురవేమ అన్నాడేమారెడ్డి. తప్పులు సహజంగా జరుగుతాయి. రాష్ట్ర పాలకుడు చేసినటువంటి విధ్వంసకరంకి దేశ ప్రధాని ఏం చేస్తాడు? కాబట్టి ఆయన రానివ్వండి, మంచి జరగద్ది, చెడు జరగదు. అమరావతి నిర్మాణం దేదీప్యమంగా పోతుంది. ఈ రోజు ఏంటంటే 37,702 కోట్ల రూపాయల పనులు. ఎంత? 37,702 కోట్ల రూపాయల పనులకి శంకుస్థాపన కార్యక్రమం. రాజధాని శంకుస్థాపన అయిపోయింది. తర్వాత పనులు శంకుస్థాపన కార్యక్రమాలు ఆరంభిస్తున్నారు. అంత పెద్ద యజ్ఞానికి డబ్బులు కూడా అవసరమేగా. తర్వాత అడ్కో హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 11,000 కోట్ల రూపాయలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఒక 15,000 కోట్ల రూపాయలు, వెరసి 2,600 కోట్ల రూపాయలు, అంటే 26,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వస్తున్నాయంటవా? మధ్యలో ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్లు. అదే నేనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ నిధులు వేరు, వరల్డ్ బ్యాంక్ నిధులు వేరే. నిన్నగాక మొన్న నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టరు అమరావతి నగర నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కానీ తెచ్చేవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం చట్ట పరిధిలోకి రావు అని చెప్పారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం సహాయ. తర్వాత అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్డు, 140 మీటర్ల ఎడల్పు, అంటే 450 అడుగులు. ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన డబ్బులు. తర్వాత ఎర్రుబాలు నుంచి ఈ నంబూరు దాకా నూతన రైల్వే లైన్. ఇంత పెద్ద యజ్ఞంలో జరుగుతున్నటువంటి అప్పుడు సకారాలు కేంద్ర ప్రభుత్వం మనకు అందించాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ యజ్ఞంలో కొంతమంది రాజ్యం బాగుండండి పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవాళ్ళు. యజ్ఞాలు చేసుకుంటే రాజశేఖరులు ఏం చేసేవాళ్ళు, రాక్షసులు ఏం చేసేవాళ్ళు, మాంసాలు కొంత చేసేవాళ్ళు. అప్పుడు రాజు దగ్గరకు పోయేవాళ్ళు ఋషులు మహర్షులు, అయ్యా మా యజ్ఞ వాటికలు నాశనం చేస్తారు, కొంచెం కాపాడమంటే. దశరథ మహారాజు ఎవరిని పంపించారు? రాముడు తన బిడ్డని పంపించాడు కాపాడమని, వాళ్ళు నిర్విఘ్నం కాకుండా చూడమని చెప్పి. కాబట్టి ఇప్పుడు కొంతమంది పోస్తారు, పెట్రోల్ పోసేవాడు ఉంటాడు, కిరసనాయిలు పోసేవాడు ఉంటాడు, అపనిందలించేవాడు. ఇవన్నిటిని కూడా దాటుకొని అమరేంద్రపురి అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఒకవైపు నిధులు కావాలి, మరోవైపు సంకల్ప బలం కావాలి. కాబట్టి వీటన్నిటికీ 36 నెలలు టైం పీరియడ్ పెట్టుకున్నారు. రేపు ఫౌండేషన్ స్టోన్ వేసిన కానించి అంటే అభివృద్ధి పనులకు ఫౌండేషన్ 36 నెలలు, 2028 నాటికి ఫస్ట్ ఫేజ్ అమరావతి కంప్లీట్ చేయాలని సంకల్పం తీసుకున్నది. కాబట్టి ఇది సక్సెస్ అవుతారు కూడా ఖచ్చితంగా. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఇన్ని దాదాపు మనం చెప్పుకున్న లెక్కలో దాదాపు 40,000 కోట్ల వరకు వచ్చింది. సో ఇందులో ప్రధానమైనటువంటి పనులు ఏం జరగబోతున్నాయి అంటారు? ప్రధానమైనటువంటి పనుల్లో హైకోర్టు నిర్మాణం ఒకటి ఉంది, హైకోర్టు నిర్మాణం ఒకటి ఉంది, ఐకాన్. తర్వాత సెక్రటేరియట్ బిల్డింగ్ ఒకటి ఉంది. సార్ ఇప్పుడున్న హైకోర్టు ఏం చేస్తారు? రాజధాని సిటీ సివిల్ కోర్టుగా మారుతారు. ఇప్పుడున్న సచివాలయాన్ని ఏం చేస్తారంటే రాజధాని పరిపాలనా కేంద్రంగా మారుస్తారు. అంతే, సింపుల్ అయిపోయింది. అవి రెండైతే జడ్జీల క్వార్టర్లు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎమ్మెల్సీల క్వార్టర్లు, అధికారులు, జడ్జీలు ఇళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఫేజ్లో డ్రైనేజీ, పైప్ లైను, ఇంటర్నల్ రోడ్లు ఇవన్నీ అయిపోతాయి. నవనగరాల నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది, కంటిన్యూ ప్రాసెస్. అదే 148 సంస్థల బిల్డింగ్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఇట్లా అనేక ప్రభుత్వాలు వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టుకుంటారు. మరి అమరావతి భూములు కొనుక్కొని 50 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఎకరా కొనుక్కొని వాళ్ళ సొంత బిల్డింగ్లు అనమాట. అంతమంది అక్కడికి వచ్చిన తర్వాత అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోవటంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకొక ముచ్చట కూడా చెప్తాను అమరావతిలో, మీకు అర్థం కావడంలో చాలా మందికి. స్లోగా అమరావతి వైపు సీమాంధ్ర ప్రజలు మైగ్రేట్ అవుతున్నారు. చిన్నగా ప్లాట్లు కొనుక్కుంటున్నారు. స్లోగా హైదరాబాదు భాగ్యనగరం, మనందరి సౌభాగ్య నగరంలో సెకండ్ గేర్ సిటిజన్లుగా కొంతమంది తెలంగాణ ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న మాటలకి హృదయము ద్రవించిపోయి, మనం ఎక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా మనం 2వ రాష్ట్ర పౌరులుగా ఉంటాము. కాబట్టి మనల్ని ఆంధ్రా వాళ్ళే అంటారు. కాబట్టి మన రాష్ట్రానికి స్వరాష్ట్రానికి వెళ్ళిపోదామని చెప్పి స్లోగా ఇప్పుడు ఫ్లాట్లు కొనుక్కుంటారు. ఇక్కడ ఉన్న చిన్నగా అమ్మేసుకొని మన సొంత ప్రాంతానికి వెళ్ళిపోదామని ప్రతి సీమాంధ్ర నేల మీద పుట్టిన ప్రతి తెలుగు బిడ్డ
మనసుల్లో హృదయాల్లో ఉన్న మాట నా నోట వెంట చెప్తున్నాను కిషోర్ గారు. ఇది పచ్చి నిజం. ఆంధ్రాలో శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు దాకా ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఇది మన రాజధాని కాదు. భాగ్యనగరం మన అందరి సౌభాగ్య నగరంగా విలసిల్లిన ఈ భాగ్యనగరంలో చూటిపోటి మాటలు కాకును పొడుస్తున్నట్టు, గద్దెల పొడుస్తున్నట్టు, కోడి పిల్ల గద్దెను పొడుస్తున్న రోజు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రోళ్ళని వాళ్ళ మనసు కూడా ఇరిగిపోయి మెల్లమెల్లగా విద్యా సంస్థలు కొద్ది కొద్దిగా స్లోగా మైగ్రేట్ అవుతారు అమరావతి సైడు. ఫ్లాట్లు కొంటున్న మాట వాస్తవే, రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చూసుకుంటే మీకు అర్థమవుతాయి. సీమాంధ్ర ప్రజలు మాత్రం కొద్దిగా ఎట్టట్ట అన్నట్టు ఉండరు. సీమాంధ్ర ఏంటంటే రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళకి గేట్ ఆఫ్ ఇట్ ఉంటుంది హైదరాబాద్కి. కర్నూలు కానీ అనంతపురం జిల్లా వాసులు, అటు చిత్తూరు, ఈ కడప 4 జిల్లాల వాళ్ళు మాత్రం చూద్దాం అబ్బా వెయిట్ అండ్ సీ. 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కానీ వచ్చిందంటే వాళ్ళు కూడా మైగ్రేట్ అయిపోతారు సొంత ప్రాంతాలకి. అందువల్ల ఏంటంటే భారతదేశంలో టాప్ 3 సిటీలో అమరావతి మహానగరం నెంబర్ 1 ప్లేస్ కాబోతుంది. కాకపోతే సమయం అనేది పట్టద్ది. అది 10 సంవత్సరాలు పట్టద్దా 15 సంవత్సరాలు పట్టద్దా అనేది ప్లానింగ్ టౌన్ కాబట్టి చండీగఢ్ తర్వాత భారతదేశంలో పాపర్ ప్లాన్తో నిర్మిస్తున్న ఏకైక మహానగరం అది అమరావతి. కాబట్టి ఆశీస్సులు కూడా ఉండే అమరావతికి. కొండ మీద శక్తిమాత అయినటువంటి దుర్గమ్మ ఆశీస్సులు ఉండి, మంగళగిరి కొండ మీద లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండి, తర్వాత శివుడు ఆశీస్సులు పుష్కలంగా ఉండే. అమరావతికి బట్టిన దరిద్రం ఒడిచిపోయింది కాబట్టి ఆదిపరాశక్తి దుర్గమ్మ ఆశీస్సులు ఉండి, ఆవి ఇంకోవైపు శత్రువులు రన్న వస్తే సంహరించడానికి లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. శివుడు ఆజ్ఞ లేనిది సేమైనా కొట్టలేదు. అందువల్ల శివుడు ఆశీస్సులు, అమరేంద్రపురిలో ఉన్న అమరలింగేశ్వరుడు ఆశీస్సులు ఉండి, చల్లని గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు, స్వచ్ఛమైన తాగునీరు ఉంది. ఇంతమంది అనుకూలంగా ఉన్నప్పుడు కేంద్రం సహకరిస్తుంది, ప్రజలు సహకరిస్తారు. అమరేంద్రపురి అమరావతి ప్రజా రాజధాని భారతదేశ చిత్రపటంలో చిరస్మరణీయంగా చరితార్థుడై చంద్రబాబు నాయుడు వెలుగొందబోతున్నాడు. ఒక రాజధాని కట్టేటటువంటి ఆపర్చునిటీ ఒకే ఒక్కడికి వచ్చింది, అది CBN చంద్రబాబు నాయుడుకి వచ్చింది. చరితార్థుడై చిరస్మరణీయుడై, పూర్వం రాజుల కాలంలో రాజధానులు చూసాం, ఈ అవకాశాన్ని జార విరుచుకున్నవాడు వచ్చి బంగారు పళ్ళెంలో పెట్టించాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. బంగారు పళ్ళెం పెట్టించాడు అమరావతిని. దాంట్లో తినం చేతగాక వీర్ష్య, దేశం, పగ, ప్రతీకారాలకు పోయి విధ్వంస పాలనకు పోయి సంక్షోభానికి దారితీస్తుందని మాలాంటి విఘ్నులు చెప్పిన వినకుండా తన స్వయంకృతాతంతో భస్మాసురుడు తన చెయ్యి తన నెత్తి మీద పెట్టుకున్నట్టే కలికాల జగనాసురుడు వాడే ముంచుకున్నాడు. ఈర్ష్య, దేశ, పగతోటి రగిలిపోయి. అందువల్ల ఏంటంటే అమరావతి రాజధాని దేదీప్యమానంగా ఎలిగిపోద్ది. వెయిట్ అండ్ చూడండి. నేను చెప్పిన ఈ సత్యవాక్కులు 2029 జనరల్ ఎలక్షన్ నాటికే మీ కళ్ళతో మీరే చూస్తారని చెప్పగలను.